నమస్కారం. సుఖీభావుకు స్వాగతం. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ ఊసేలేని జంటలకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే అధునాతన సంతాన సాఫల్యత చికిత్సల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ఎదురు చూడటం సహజం. కానీ పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే, గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కులు కడుతూ ఉంటారు. అన్ని రకాల వైద్యాల్ని ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లోనూ సహజంగా గర్భం ధరించే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధునిక వైద్యంలో ఇవాళ ఎన్నో రకాల సంతాన సాఫల్యత చికిత్సలు మనకు అందుబాటులో ఉన్నాయి. దంపతుల్లో సంతాన రాహిత్యానికి కారణాలు, సంతాన భాగ్యాన్ని సాకారం చేసే కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లైన తరువాత ప్రతి జంట పండంటి బిడ్డ కోసం కలలు కనడం సహజం. మామూలుగా ఎలాంటి గర్భ నిరోధక పద్ధతుల్ని పాటించకపోతే పెళ్లైన ఏడాదిలోపే చాలామంది దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుంటుంది. అయితే పిల్లలు పుట్టడం అన్నది అందరికీ అంతే సహజంగా తేలికగా జరగకపోవచ్చు. స్త్రీ పురుషుల్లో ఎన్నో రకాల హార్మోన్లు, అవయవాలు, వ్యవస్థలన్నీ సమన్వయంతో పనిచేస్తేనే కానీ గర్భధారణ అంత అలవోకగా జరగదు. ఈ సంక్లిష్టమైన ప్రక్రియలో ఎన్నో సవాళ్లకు, సమస్యలకు ఆస్కారముంది. అందుకే మన దగ్గర సంతానం ఎంత సహజమో సంతాన రాహిత్యం కూడా అంతే సహజంగా కనిపిస్తుంది. 6 జంటల్లో ఒకరికి పిల్లలు పుట్టకపోవడం లేదన్నది చేదు నిజం. మారిన జీవనశైలి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, అధిక బరువు, ఊబకాయం, అస్తవ్యస్తమైన హార్మోన్లు, వీర్యకణాల్లో లోపాలు ఇవన్నీ సంతాన సాఫల్యతను దెబ్బతీసే అంశాలేనని చెబుతున్నారు డాక్టర్లు. ఇన్ఫర్టిలిటీ అనే సమస్య అది ఈ మధ్య వచ్చింది కాదు. ఆ సమస్య ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే డెఫినెట్లీ ఈ గత ఒక 20-30 సంవత్సరాల నుంచి ఈ సమస్య లీప్స్ అండ్ బౌండ్స్గా ఇంక్రీజ్ అయింది. ఎంత అంటే బయట దేశాల్లో తీసిన స్టాటిస్టిక్స్లో 7 జంటలు ట్రై చేస్తే అందులో ఒక జంటకి పిల్లలు పుట్టకపోవడం సమస్య ఉంటుంది. ఎలా బీపీలు, షుగర్లు ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఎలా పెరుగుతుందో అలాగే ఇన్ఫర్టిలిటీ సమస్య కూడా పెరుగుతుంది. ప్లస్ దానికి తోడు పెళ్ళిళ్ళు డిలే అవుతున్నాయి. ప్లస్ ఈ వాతావరణ కాలుష్యము, లైఫ్ స్టైలు, మన లైఫ్ స్టైల్ ఇష్యూస్, జంక్ ఫుడ్, సెల్ ఫోన్స్, రాత్రింబగలు పనిచేయడాలు, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ కలుపుకొని ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం గత 2-3 డికేడ్స్ నుంచి ఈ ప్రాబ్లం లీప్స్ అండ్ బౌండ్స్గా ఇంక్రీజ్ అయింది. పాతకాలంలో పిల్లలు పుట్టలేదంటే బ్లేమ్ అంతా ఆడవాళ్ళ మీదే వచ్చేది. కానీ థ్యాంక్స్ టు అవర్ ఎడ్యుకేషన్ ఈ మధ్య మగవాళ్ళలో కూడా సమస్య ఉంటుందని అందరికీ తెలుస్తుంది. సో 50% ఆడవాళ్ళు కారణమైతే 50% ప్రాబ్లమ్స్ మగవాళ్ళలో కూడా ఉంటుంది. సరే, ఆడవాళ్ళకు వస్తే ఆ ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే ఓవులేషన్ రిలేటెడ్. అండ్ ఒక కపుల్ అసలు ప్రెగ్నెన్సీ రావాలి అంటే 3 బేసిక్ థింగ్స్ ఉండాలి. ఒకటి, ఆడవాళ్ళ నుంచి గుడ్డు రావాలి, మంచి గుడ్డు. రెండోది, మగవాళ్ళ నుంచి వీరకణాలు బాగుండాలి. మూడోది, ఈ ఎగ్ ట్యూబ్ కలిసేది అంటే ట్యూబ్స్, ఆ స్ట్రక్చర్లో ఎగ్ ట్యూబ్ కలుస్తుంది. అక్కడ ఎంబ్రియో ఫామ్ అయ్యి ఒక 5-6 రోజుల తర్వాత ఆ ఎంబ్రియో వచ్చి మన గర్భసంచికి అతుక్కుంటుంది. సో వీటన్నిటి యొక్క ఇంటర్ప్లే ప్రెగ్నెన్సీ ఎస్టాబ్లిష్ అవ్వడం. సో ఓవులేషన్ ప్రాబ్లమ్స్, మోస్ట్లీ ఓవులేషన్, ఎగ్ రిలీజ్ ప్రాబ్లమ్స్ అన్నీ హార్మోనల్ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అందులో హార్మోనల్. నెక్స్ట్ కామన్ కాజ్ ఏంటంటే హార్మోనల్కి మోస్ట్ కామన్గా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని మీరు వినే ఉంటారు, పీసీఓడి అని. దానిలో కూడా ఎగ్స్ అన్ని ఇమ్మెచ్యూర్ ఫామ్లో ఉంటాయి. కానీ ఒక ఎగ్ కూడా మెచ్యూర్ కాదు. దానివల్ల ఓవులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ట్యూబ్ ప్రాబ్లమ్స్, ట్యూబ్ బ్లాక్ అవ్వడం లేదా ట్యూబ్ జబ్బు పడడం, డిసీజ్ అవ్వడం. అది ఎలాంటి కండిషన్స్లో అంటే ఇన్ఫెక్షన్స్లో. ఆ ఇన్ఫెక్షన్స్లో కూడా మన భారతదేశంలో చాలా కామన్ ఇన్ఫెక్షన్ ట్యూబర్క్లోసిస్. నెక్స్ట్ ఏంటంటే ఎండోమెట్రిసిస్ అనే ప్రాబ్లం వల్ల కూడా ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి. ఎండోమెట్రిసిస్ ఏంటంటే మన బహిష్టు బ్లడ్ యూట్రస్లోంచి ట్యూబ్స్లోకి వెనక్కి వెళ్ళి ఓవరీస్ మీద పడ్డం. సో ఇలా బ్లడ్ వెళ్ళి నెలల తరబడి ఆ ట్యూబ్స్లో ఉన్న ఫైన్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయి ట్యూబ్స్ డ్యామేజ్ అయిపోతాయి. అండ్ దేర్ ఫోర్ ఎగ్ స్పర్మ్ కలిసే ప్రదేశం డ్యామేజ్ అయితే ఎంబ్రియో ఫార్మేషన్ ఉండదు. మగవాళ్ళలో వీరకణాలు కౌంట్ తక్కువ ఉన్నా ఆ వీరకణం స్ట్రక్చర్ ఎలాంటంటే అది ముందుకు కదలాలి. సో ఆ కదలికల్లో లోపాల వల్ల కానీ లేతే
వీరకణం యొక్క షేప్లో లోపాల వల్ల కానీ ఏమన్నా లోపం ఉంటే ఈ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఉండదు. సో ఈ 3 బేసిక్ కారణాలు మేము ఎవరన్నా కపుల్ వస్తే మా దగ్గరికి ఈ 3 బేసిక్ థింగ్స్ అసలు ఉన్నాయా లేదా అని టెస్టుల ద్వారా మేము పరీక్ష చేసి చూసుకుంటాము. ఒక జంటకు పిల్లలు పుట్టడం లేదంటే అందుకు ఏ ఒక్కరిలోనైనా లోపం ఉండవచ్చు, లేదా ఇద్దరిలోనూ లోపం ఉండవచ్చు. భర్తలో వీర్యకణాలు తక్కువగా ఉన్నప్పుడు, ఉన్నవాటిలో ఆరోగ్యవంతమైన కణాలు లేని పరిస్థితుల్లో భార్య గర్భం ధరించే పరిస్థితి ఉండదు. అలాగే భార్యలో నెలసరిలో చిక్కులు ఉన్నప్పుడు, అండాశయాలు నీటి బుడగలు ఉన్నప్పుడు, ప్రతి నెల అండం సరిగ్గా విడుదల కానప్పుడు, హార్మోన్ల సమతూకం లేనప్పుడు, అండవాహికలు మూసుకుపోయినప్పుడు, గర్భసంచిలో ఎండోమెట్రియం పొర సరిగ్గా లేనప్పుడు గర్భధారణ కష్టమైన వ్యవహారంగా మారుతుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో కారణాన్ని సరిగ్గా గుర్తించి చికిత్స చేస్తే సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. ఒక జంట వచ్చారు, పెళ్ళయింది మాకు. యూజువల్లీ ఒక పెళ్ళై యంగ్ జంట దాంపత్య జీవితం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరం అయినా పిల్లలు పుట్టలేదనుకోండి, అప్పుడు వరకు మేము ఇన్వెస్టిగేషన్స్ కానీ అసలు కన్సల్టేషన్స్ రావడం కూడా వేస్టే. సో సంవత్సరం అయింది పిల్లలు పుట్టలేదంటే మేము బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చూస్తాం. అది ఓవులేషన్ ప్రాబ్లమా, లేదా వీరకణం ప్రాబ్లమా, ట్యూబ్ ప్రాబ్లమా. సో ఒక డయాగ్నోసిస్కి వస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ బాగున్నాయి అనుకోండి, ఒక యంగ్ జంట ఒక 5-6 నెలల నుంచి ట్రై చేస్తుంది, ఈ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో అసలు ఏ ప్రాబ్లం లేదని వచ్చిందనుకోండి, అసలు నో ట్రీట్మెంట్ ఈజ్ అ ట్రీట్మెంట్. సో దాన్నే కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. ఇంకా కొన్ని నెలలు మీరు ప్రయత్నించరండి, అప్పుడు చూసుకుందాం అని చెప్తాము. సరే, మాకు డయాగ్నోసిస్లో ఎగ్ ప్రాబ్లం ఉందని తెలిసింది, అంటే ఓవులేషన్ ప్రాబ్లం ఉందని తెలిసింది అనుకోండి, ఆ ఓవులేషన్ ప్రాబ్లం ఏమైనా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల అవుతుందో లేదో చూస్తాము. సో థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ మందులు పెట్టడము, దానివల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో. ఈ ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ పెట్టడం వల్ల ఈ సైకిల్స్ రెగ్యులారిటీకి వచ్చి ఓవులేషన్ ప్రాబ్లం కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కామన్ కాజ్ ఎగ్ ప్రాబ్లం, ఓవులేషన్ ప్రాబ్లం ఏంటంటే ఈ పీసీఓడి అనే ప్రాబ్లం. పీసీఓడిలో గుడ్లు చాలా ఉంటాయి కానీ ఒకటి మెచ్యూర్ కాదు. అండ్ పీసీఓడి ఒబిసిటీ అంటే స్థూలకాయానికి క్లోజ్ లింక్ ఉంటుంది. సో ఫస్ట్ మేనేజ్మెంట్ పీసీఓడి అని మేము స్కాన్ ద్వారా కానీ హార్మోనల్ టెస్టుల ద్వారా కానీ డయాగ్నోస్ చేస్తే ఫస్ట్ ట్రీట్మెంట్ బరువు తగ్గి రమ్మని చెప్తాం. ఒకవేళ ఆ అమ్మాయి కనుక అధిక బరువుతో ఉంటే బరువు తగ్గి రమ్మని చెప్తాము. ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది, బరువు తగ్గే ప్రయత్నం. ఈ లోపల వీళ్ళకి గుడ్లు ఉంటాయి కానీ మెచ్యూర్ అవ్వవు. సో ఈ గుడ్లు మెచ్యూర్ అయ్యే మందులు ఫస్ట్ ట్యాబ్లెట్స్లతో స్టార్ట్ చేస్తాము. ఎగ్ మెచ్యూర్ అవుతుందో లేదో స్కాన్స్ ద్వారా ఫాలో అవుతాము. అండ్ మెచ్యూర్ అయ్యే టైంలో హస్బెండ్ వైఫ్ని కలవమని చెప్తాము. ఒకవేళ ట్యాబ్లెట్స్ కాకపోతే స్టెప్ వైజ్ మేము ఈ ఇంజెక్షన్స్కి అలా వెళ్తాము. ఇది హార్మోనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్. నెక్స్ట్ ఏంటంటే ట్యూబ్స్ ప్రాబ్లం. ఈ ట్యూబ్స్లో మనం అనుకున్నట్టు ఇందాక ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ ఈ ముక్క పరీక్షల ద్వారా కానీ ట్యూబర్క్లోసిస్ అని డయాగ్నోజ్ అవుతే ఆ ట్యూబర్క్లోసిస్కి ఒక 6 నెలలు ట్రీట్మెంట్ పెడతాము. అది తగ్గిందా లేదా అని మళ్ళీ రిపీట్ ముక్క పరీక్ష చేసుకుని చూసుకుంటాము. ట్యూబర్క్లోసిస్ అది తగ్గేంత వరకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కానీ ఏమీ స్టార్ట్ చేయము. సో ఈ ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ అయిన తర్వాత న్యాచురల్గా కూడా కపుల్ కన్సీవ్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ ఎండోమెట్రోసిస్ ప్రాబ్లం వల్ల ట్యూబ్స్ డ్యామేజ్ అయితే అప్పుడు ఎండోమెట్రోసిస్ ఎంత సివియర్గా ఉందో చూసుకుంటాము. సర్జరీ అవసరమైతే సర్జరీ కూడా అడ్వైస్ చేస్తాము. హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ టు ట్రీట్. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ట్యాబ్లెట్స్ వల్ల చాలా మట్టి కరెక్ట్ అయిపోతాయి. ఇన్ఫ్యాక్ట్ వాటికి ఇంజెక్షన్సే ఉండవు. మిగతా హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి లాంటివి ఉంటే దానికి కూడా మేము బరువు తగ్గడంతో పాటు ముందు ట్యాబ్లెట్ స్టార్ట్ చేసి తర్వాత ఈ హార్మోన్స్ కరెక్ట్ అవ్వడానికి షుగర్, ఎందుకంటే ఈ పీసీఓడి సమస్యకిను ఇన్సులిన్ డయాబెటీస్కి క్లోజ్ లింక్ ఉంటుంది. సో అందుకొరకే వెయిట్ లాస్ అని చెప్తాం, బరువు తగ్గమని చెప్తాము. ప్లస్ ఈ షుగర్ తగ్గించే మందులు కూడా పెడతాము. దానికి తోడు ఎగ్ ఉత్పత్తి చేసే మందులు కూడా పెడతాము. అవి ట్యాబ్లెట్స్ రూపంలోనూ రావచ్చు, ఇంజెక్షన్ రూపంలోనూ రావచ్చు. ఇది ఆడవాళ్ళకి ట్యాబ్లెట్స్. మగవాళ్ళకి కూడా ఫర్ సపోజ్ సెమెన్ టెస్ట్లో వీరకణాలు తక్కువనే వచ్చిందనుకోండి, దానికి కారణాలు చూసుకుంటాం. ఫస్ట్ హార్మోనల్ లోపాల వల్ల కారణాలు వస్తే ఆడవాళ్ళకి ఎలా హార్మోన్స్ ఇచ్చి వాళ్ళ హార్మోన్స్ కరెక్ట్ అవుతాయో మగవాళ్ళకు కూడా అదే హార్మోన్స్ ఇంజెక్టబుల్ కానీ ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇస్తాము. అండ్ దాని ఎఫెక్ట్ వీరకణాలు కౌంట్ పైన లేదా మేము రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటాము. సో సింపుల్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ చాలా మట్టికి ట్యాబ్లెట్స్ మహా అయితే ఇంజెక్షన్స్తో కరెక్ట్ అవుతాయి. పెళ్ళై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టడం కష్టమైనప్పుడు మనందరికీ ముందుగా టెస్ట్ ట్యూబ్ బేబీ విధానమే గుర్తుకొస్తుంది. అయితే దీనికంటే ముందుగా గర్భధారణకు ఉపకరించే ఐయుఐ, ఇక్సీ, ఇమ్సీ లాంటి పద్ధతులెన్నో ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. సంతాన సాఫల్యతను సాకారం చేసే కృత్రిమ గర్భధారణ పద్ధతుల గురించిన మరిన్ని వివరాలను
ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా గర్భధారణ ఊసే లేకపోవడం అన్నది దంపతుల్ని అనుక్షణం తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తుంది. కొంగుముడి వేసుకున్నప్పటినుంచి పసిపిల్లల గురించి కలలు కనే జంటలకు సంతాన రాహిత్యం మిగిల్చే అసంతృప్తి, ఆవేదన ఇతరత్రా శారీరక జబ్బులు తెచ్చిపెట్టే అనారోగ్యం కంటే ఎక్కువగా బాధిస్తుంటుంది. ఆస్పత్రులన్నీ చుట్టేస్తున్నా, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నా ఎంతకీ గర్భధారణ జరగని పరిస్థితి దంపతుల్ని క్రమేపీ డిప్రెషన్లోకి తీసుకెళ్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడైతే అయినవారి పిల్లల్ని దత్తత తీసుకోవడం, లేదంటే నిస్సంతుగానే జీవితాన్ని గడపడం తప్ప మరో పరిష్కారం ఉండేది కాదు. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీ, ఇమ్సీ వంటి అత్యాధునిక చికిత్సల సాయంతో నిస్సంతులైన దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించడం ఇప్పుడు ఏమంత కష్టం కాదని చెబుతున్నారు డాక్టర్లు. చాలా మట్టికి ఇన్ఫర్టిలిటీ సమస్యలు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ తోటి మనం ఆ సమస్యను ఓవర్కమ్ చేయొచ్చు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళకి టాబ్లెట్స్ తోటి అంత ఎఫెక్ట్ కనపడదు, ఇంప్రూవ్మెంట్ కనపడదు ఛాన్సెస్లో. అలాంటి వాళ్ళకి మేము ఆపరేషన్స్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఉంటాయి, ఆపరేషన్స్ మగవాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాం ఆపరేషన్స్. సో ఆడవాళ్ళకి ఏంటి అంటే ట్యూబ్స్, మెయిన్లీ ట్యూబ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే లాప్రోస్కోప్ అని చిన్న కన్నం ద్వారా మనం ఆడవాళ్ళ పెల్విస్లోకి వెళ్ళి ఆ ట్యూబ్స్లో చూసి పరిస్థితి ఎలా ఉందో చూసి ఏమైనా సింపుల్ బ్లాకింగ్ సర్జరీ ఉంటే అన్బ్లాక్ చేస్తాము. లేదు మీకు ఏమన్నా ట్యూబ్స్ మరీ డ్యామేజ్ అయిపోయి ఉబ్బిపోయి ఉంటే అవి ట్యూబ్స్ తీయడమే మంచిది. ఎందుకంటే ఆ ట్యూబ్స్ ఆ డ్యామేజ్ ద్వారా ఆ టాక్సిక్ మెటీరియల్స్ యూట్రస్లోకి జారి తర్వాత మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్సెస్ ఎంబ్రియోని డ్యామేజ్ చేయొచ్చు. సో ట్యూబ్స్ని తీయడము లేదా ట్యూబ్స్ని అన్బ్లాకింగ్ చేయడము చేస్తాము. ఇంకో సర్జరీ ఏం చేస్తామంటే ఎండోమెట్రోసిస్ అని ఉంటుంది. అది ఓవరీస్లో బ్రౌన్ కలర్ ఫ్లూయిడ్, చాక్లెట్ ఫ్లూయిడ్ అంటాం. ఆ చాక్లెట్ ఫ్లూయిడ్ తోటి ఈ ఓవరీస్లో ఈ పేరుకుపోయి ఉంటుంది చాక్లెట్. అది మరీ పెద్దగా ఉంటే చిన్న చిన్న చాక్లెట్ సిస్ట్ని పట్టించుకోము, ఎందుకంటే వాటి వల్ల ఏమి ఇంప్రూవ్మెంట్ ఉండదు, తీసేసిన ఇన్ఫ్యాక్ట్ డ్యామేజ్ ఉంటుంది. సో మరీ సిస్ట్లు పెద్దగా ఉండి 4 సెంటీమీటర్ల కన్నా పెద్దగా ఉంటే అప్పుడు ఆ సిస్ట్లని తీస్తాము. ఇంకా యూట్రస్లో కూడా ఏమన్నా పెద్ద పెద్ద గడ్డలు ఉండి వీరకణాన్ని పోనీయకుండా లేదా ఎంబ్రియో అతుక్కోనీయకుండా పెద్ద పెద్ద గడ్డలు యూట్రస్లో ఉంటాయి, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ అంటాం వాటిని. ఇవి తీయడం వల్ల కూడా మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్, ఈ ఎంబ్రియో అతుక్కునే ఛాన్సెస్ పెరుగుతాయి. మగవాళ్ళలో ఏంటంటే కింద టెస్టిస్, స్క్రోటం దగ్గర నరాలు ఉబ్బుండి వారికోసిల్ అంటాం. అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ఆ స్పర్మ్ యొక్క మొటిలిటీని, కౌంట్ని ఎఫెక్ట్ చేస్తాయి ఒక్కోసారి. సో వారికోసిల్ సర్జరీని కూడా అలాంటి పరిస్థితుల్లో మరీ సివియర్గా ఉంటే వారికోసిలు, దానివల్ల టెస్టిస్ సైజు డ్యామేజ్ అయ్యి హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు వారికోసిల్ సర్జరీ చేయడం వల్ల మనకి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే, వీరకణాలు కౌంట్ ఇంప్రూవ్ అయ్యి ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ మెథడ్స్, వీటినే ఏఆర్టీ విధానాలని, కృత్రిమ గర్భధారణ పద్ధతులని పిలుస్తారు. సంప్రదాయక చికిత్సలతో పిల్లలు పుట్టని దంపతులకు ఈ కృత్రిమ గర్భధారణ పద్ధతుల్ని నిజంగా వరప్రసాదాలనే చెప్పుకోవాలి. వీటిలో ముందుగా ఐయుఐ గురించి చెప్పుకోవాలి. ఐయుఐ అంటే ఇంట్రాయుటరైన్ ఇన్సెమినేషన్. భర్త నుంచి సేకరించిన వీర్యాన్ని శుద్ధి చేసి ఆరోగ్యకరమైన కణాలను అండం విడుదలయ్యే రోజుల్లో నేరుగా గర్భసంచిలోకి ప్రవేశపెడతారు. ఐయుఐ పద్ధతిలో 3 నుంచి 6 నెలల కాలంలో గర్భధారణ జరిగే అవకాశాలుంటాయి. ఐయుఐతో కూడా ఫలితం లేనప్పుడు ఐవీఎఫ్, ఇక్సీ, ఇమ్సీ వంటి మరింత ఆధునికమైన చికిత్సల సాయం అవసరమవుతుంది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎప్పుడు మనం స్టెప్ వైజ్ చేసుకుంటాం. సో ముందు టాబ్లెట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత టాబ్లెట్స్, తర్వాత ఏమైనా సర్జరీస్, ఇవన్నీ చెప్తాము. ఒక్కోసారి ఇవన్నీ బైపాస్ చేసి డైరెక్ట్గా అసిస్టెడ్ కన్సెప్షన్ అని చెప్పేస్తుంటాం. అసిస్టెడ్ కన్సెప్షన్ అంటే ఏమీ లేదు, మనం వాడుకలో కామన్గా యూజ్ చేసే పదం టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం కదా. సో ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఇన్ విట్రో అంటే మన బాడీలో బయట అయ్యే ఫర్టిలైజేషన్, ఫలదీకరణ బయట చేస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది ఈ ట్రీట్మెంటు? ఫర్ సపోజ్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనుకోండి. సో ట్యూబ్స్లోనే ఎగ్ స్పర్మ్ కలవాలి, ఆ 2 బ్లాక్ ఉన్నాయి, సర్జరీస్ వల్ల ట్యూబ్స్ రిపేర్ కాలేదు, సో మనకి ఇంకో చాయిస్ లేదు, సో ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అమ్మాయి నుంచి గుడ్లు తీసి హస్బెండ్ యొక్క వీరకణాలు తో కలిపి బయట ఎంబ్రియో చేసుకొని ల్యాబ్లో ఆ ఎంబ్రియోని యూట్రస్లో పెడతాము. సో ట్యూబ్స్ డ్యామేజ్ ఉన్నప్పుడు, అవి రిపేర్ కానప్పుడు, లేకపోతే సివియర్ ఎండోమెట్రోసిస్, దానివల్ల కూడా ట్యూబ్స్ డ్యామేజ్ అవ్వచ్చు.
ఇంకోటి ఏంటంటే మగవారిలో వీరకణాలు తగ్గినప్పుడు, ఇవన్నీ మేము ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఈ అసిస్టెడ్ కన్సెప్షన్ అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి ఏ సమస్య ఉండదు, ఓవులేషన్ బాగానే ఉంటుంది, వీరకణాలు బాగానే ఉంటాయి, ట్యూబ్స్ బాగానే ఉంటాయి, మిగతా సింపుల్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యి అంటే ట్యాబ్లెట్స్ అవన్నీ ఫెయిల్ అయినప్పుడు డైరెక్ట్గా అసిస్టెడ్ కన్సెప్షన్ ఐవీఎఫ్ అని చెప్తూ ఉంటాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. దీన్నే మనం వాడుకలో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అని కూడా పిలుస్తాం. ప్రయోగశాలలో టెస్ట్ ట్యూబుల్లో పిల్లల్ని పెంచుతారని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అండాన్ని, వీర్యకణాన్ని బయట ఫలదీకరణం చెందించగా ఏర్పడిన తొలి దశలోని పిండాన్ని నేరుగా గర్భాశయంలోకి ప్రవేశపెట్టి అక్కడ కుదురుకునేలా చేస్తారు. 1978లో తొలిసారిగా ఐవీఎఫ్ పద్ధతిలో సంతానం సాధ్యమయ్యింది. ఇప్పటిదాకా ఈ ఐవీఎఫ్ విధానంలో కొన్ని లక్షల మంది జన్మించారు. సంతాన సాఫల్య చికిత్సల్లో ఐవీఎఫ్ను ఒక విప్లవాత్మకమైన చికిత్సగా చెబుతారు డాక్టర్లు. ఈ విధానంలో 30-35% వరకు గర్భం ధరించే అవకాశాలుంటాయి. ఎలాంటి కండిషన్స్లో మేము ఐయుఐ అడ్వైస్ చేస్తాము అంటే, ఫర్ సపోజ్ కపుల్కి అసలు ఇంటర్కోర్సే ప్రాబ్లం అవుతున్నప్పుడు, అదే మెన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఉమెన్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వెరీ జెంటిల్గా స్పర్మ్ కదలికలు చాలా మెల్లగా తగ్గినప్పుడు, మరీ సివియర్ స్పర్మ్ కదలికలు తగ్గినప్పుడు ఐయుఐ పనిచేయదు. జస్ట్ బార్డర్ లైన్లో స్పర్మ్ మోటిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ స్పర్మ్ ప్రిపేర్ చేసి మేము యూట్రస్లో వేస్తాం కాబట్టి ఎగ్ దగ్గరగా స్పర్మ్ వేస్తాం. సో కదలికల్లో ఏమన్నా జెంటిల్ చేంజెస్ ఉంటే ఆ స్పర్మ్ ఎగ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఆ ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేస్తాము. ఇప్పుడు మనకి న్యాచురల్లో కానీ ఐయుఐ సైకిల్స్లో కానీ మహా అయితే 1-2 గుడ్లు పుడతాయి ట్యాబ్లెట్స్ తోటి, లేకపోతే న్యాచురల్గాను. ఐవీఎఫ్లో అలా కాదు, అమ్మాయి నుంచి ఎన్ని గుడ్లు సేఫ్గా తీయగలిగితే అన్ని గుడ్లు బయటకు తీస్తాం. ల్యాబ్లో వీరకణాలతో కలిపి ఒక 4-5 రోజుల తర్వాత ఒక సింపుల్ ప్రొసీజర్ ద్వారా, పెయిన్లెస్ ప్రొసీజర్ ద్వారా ఆ ఎంబ్రియో యూట్రస్లో పెడతాం. పెట్టిన ఒక 12-13 రోజులకు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవచ్చు. ఒకప్పుడు జీరో కౌంట్ అంటే వీర్యకణాలు అస్సలు లేనప్పుడు చేయడానికి ఏమీ ఉండేది కాదు. ఎవరినైనా దత్తత తీసుకోవడం, లేదంటే వేరే వారి నుంచి వీర్యకణాలను దానంగా స్వీకరించడం ఒక్కటే పరిష్కారంగా ఉండేది. కానీ ఇవాళ జీరో కౌంట్ ఉన్నప్పటికీ కూడా టెసా అనే ప్రత్యేక పద్ధతిలో బీజాల నుంచి 1-2 వీర్యకణాలను సేకరించి కృత్రిమంగా గర్భధారణ జరుపుతున్నారు. ఆధునిక సంతాన సాఫల్యత చికిత్సల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఐసీఎస్ఐ, దీన్నే మనం ఇక్సీ పద్ధతి అని కూడా పిలుస్తాం. ఐసీఎస్ఐ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్. ఇది ఐవీఎఫ్ చికిత్స కంటే మరికాస్త మెరుగైన విధానం. ఈ పద్ధతిలో అండంలోకి ప్రత్యేకమైన మ్యానిప్యులేటర్ అనే పరికరం సాయంతో వీర్యకణాన్ని ప్రవేశపెట్టి ఫలదీకరణం చెందిస్తారు. అలా ఫలదీకరణం చెందిన అండాన్ని తిరిగి స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈ విధానంలో గర్భం ధరించే అవకాశాలు సుమారుగా 40% వరకు ఉంటాయి. భర్తలో వీర్యకణాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నప్పుడు ఇక్సీ పద్ధతి బాగా ఉపయుక్తంగా ఉంటుంది. వీర్యకణాలు ఏమాత్రం లేకపోవడం అంటే జీరో కౌంట్ ఉన్నవారికి కూడా ఇప్పుడు టెసా అనే ఒక సరికొత్త పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో బీజాల్లో మిగిలి ఉండే 1-2 వీర్యకణాలను సేకరించి బాగా శుద్ధి చేసి ఇంతకుముందు పద్ధతుల్లో లాగే అండంతో ఫలదీకరణం చెందిస్తారు. సో మనం కామన్గా టెస్ట్ ట్యూబ్ బేబీ ఐవీఎఫ్ అని వింటూ ఉంటాం. ఇక్సీ అనే పదం కూడా మీరు వింటూ ఉంటారు. ఐసీఎస్ఐ అంటే ఇంట్రోసైటోప్లాస్మిక్ సెమెన్ ఇంజెక్షన్. ఈ మధ్య కామన్గా అసలు ప్రతి ఐవీఎఫ్లో మేము 100 కేసులు ఐవీఎఫ్ చేస్తే అందులో 98 కేసులు ఇక్సీఏ చేస్తాం. ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి అంటే వీరకణాల కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే వీరకణాల కదలిక తక్కువ ఉన్నా చెయ్యాలి. బేసికల్ అది కనిపెట్టింది అందుకోసం. కానీ దాని యూజ్ ఈ మధ్య ఎక్స్టెండ్ చేశాం. ఎలాంటి వాటిలో అంటే ఎగ్ నెంబర్ తక్కువ ఉన్నా, లేతే ముందు ఐవీఎఫ్ సైకిల్లో గుడ్లు సరిగ్గా ఫర్టిలైజ్ కాకపోతే ఈ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాం. బేసికలీ స్పర్మ్కి మనం పని తక్కువ చేస్తూ ఉంటాము. అందులో ఏమి ఐవీఎఫ్ లాగానే మందులు ఇచ్చి ఎగ్ పెంచుకోవడాలు, ఎగ్ బయటకు తీయడాలు. ఎక్స్ట్రా ఐవీఎఫ్ కన్నా ఎక్సీలో చేసేది ఏంటంటే ఒక మంచి స్పర్మ్, స్పెషల్ మైక్రోస్కోప్లో మంచి స్పర్మ్ మేము వేరుకొని స్పెషల్ టెక్నిక్స్ ద్వారా ఆ స్పర్మ్ని ఎగ్లో చిన్న హోల్ పెట్టి అందులో స్పర్మ్ వేస్తాము. దీనివల్ల ఫర్టిలైజేషన్ ఛాన్సెస్ పెరుగుతాయి. దేర్ఫోర్ మంచి ఎంబ్రియో వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. వయసు మళ్ళిన వాళ్ళలో లేదా గుడ్లు బాగా తక్కువ ఉండి క్వాలిటీ తక్కువ ఉన్న వాళ్ళలో మేము వేరే వాళ్ళ నుంచి గుడ్డు తీసుకోమని చెప్తాము, ఇంకో పడుచమ్మాయి నుంచి. సో దాన్ని ఎగ్ డొనేషన్ అంటాము. ఇది గుడ్లు లేని వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి. సారిగసి అనే ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్లల సంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండి అవి సర్జరీతో కరెక్ట్ కానప్పుడు,
లేకపోతే ఆ అమ్మాయికి కారణం తెలియకుండా ఎన్నో మిస్క్యారేజెస్ అబార్షన్స్ అయిపోతున్నాయి, 2, 3, 4 మనకి కారణాలు తెలియట్లేదు, అలాంటప్పుడు సారగసీ చెప్తాము. లేదా ఇంకేమన్నా ఆ అమ్మాయికి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి ప్రెగ్నెన్సీ చాలా అన్సేఫ్ అనుకుంటే, లేదా సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటే మనం సారగసీ అడ్వైస్ చేస్తాము. నిస్సంతులైన దంపతులకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే కృత్రిమ గర్భధారణ పద్ధతులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎన్నో రకాల కొత్త చికిత్సలు అందుబాటులోకి వస్తూ సంతాన సాఫల్య చికిత్సల విస్తృతిని పెంచుతున్నాయి. ముఖ్యంగా అండాల్ని లేదా వీర్యకణాల్ని ఫలదీకరణం చెందించిన అతిసూక్ష్మ పిండాల్ని భవిష్యత్ అవసరాల కోసం ప్రయోగశాలలో అతిశీతల పరిస్థితుల్లో భద్రపరిచే క్రయో ప్రిజర్వేషన్ విధానం ఇవాళ చాలా ఆసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చింది. అలాగే అసిస్టెడ్ లేజర్ హేచరింగ్ పద్ధతిలో బాగా లేని అండాల్ని సైతం శుద్ధి చేసి ఫలదీకరణానికి వాడుకోవడం సాధ్యపడుతోంది. 0 కౌంట్ ఉన్నప్పటికీ టెసా అనే పద్ధతిలో బీజాల్లో మిగిలిన 1-2 కణాల్ని సేకరించి గర్భధారణకు ఉపయోగిస్తున్నారు. గర్భసంచిలో లోపాలు ఉన్నప్పుడు పిండాన్ని మరొక స్త్రీ గర్భంలో పెంచే సరోగసి పద్ధతులు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. 7 ఏళ్లు గడుస్తున్న పిల్లలు పుట్టనప్పుడు డాక్టర్ సలహా మేరకు కృత్రిమ గర్భధారణ పద్ధతుల సాయం తీసుకోవడం ద్వారా పండంటి బిడ్డను కనాలన్న కలను సాకారం చేసుకోవచ్చు. సంతాన సాఫల్యతకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పిల్లలు పుట్టని దంపతులు సకాలంలో సంప్రదిస్తే IUI, IVF, ICSI, IMSI వంటి చికిత్సల సాయంతో పండంటి సంతానాన్ని పొందడం ఏమంత కష్టం కాదు. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా సుఖీభవ@etv.co.in కు మెయిల్ చేయండి.